బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబ్జీ రామ్జీ పైన పోరాటం చేయాలి, అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ మన్రేగా ఉపాధి హామీని మార్చడం పైన ఇక ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. దానికోసం ఆమె పాదయాత్ర చేస్తున్నట్లు కూడా చెప్పారు. దీనిలో భాగంగా ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరిట ఆమె ఫిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే ఆమె పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? వైఎస్ రాజశేఖర్ గారు ఆయన హయాంలో తలపెట్టిన ఏ ఒక్క కార్యక్రమాలను కూడా ఆయన పూర్తి చేయలేకపోయారు. ఇక ఆయనకు అధికారం ఉండి ఎందుకు, ఆయనకు అధికారం మీద యావ తప్ప పాలన చేయాలి, పరిపాలించాలన్న యావ లేదు అని చెప్పేసి ఆమెనైతే మాట్లాడారు. ఇక వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు తలపెట్టిన జలయజ్ఞం ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ హయాంలో రిషికొండను తవ్వుకొని రిషికొండ పైన కోటలు రాజప్రసాదాలు కట్టుకొని అక్కడ విలాసవంతంగా గడిపారు తప్ప వీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి వైఎస్ షర్మిల గారు అయితే వ్యాఖ్యానించారు. ఇక ఆయన పాదయాత్ర చేస్తానని మరొకసారి ఇప్పటి నుంచే ఆయన ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు. ఆయన 2027లో పాదయాత్ర చేస్తారట. 2027లో చేసే పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే ప్రకటనలు చేయడం, ప్రచారాలు చేసుకోవడం దేనికి అని చెప్పేసి ఆమెనైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 2 నుంచి బండ్లపల్లి ఎప్పుడైతే 2006 కాంగ్రెస్ హయాంలో అలాగే మన్మోహన్ సింగ్ గారు అలాగే సోనియా గాంధీ గారి నేతృత్వంలో మొదలైన ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో బండ్లపల్లిలో 2006 ఫిబ్రవరి 2న మొదలుపెట్టారు. ఈ వచ్చే ఫిబ్రవరి 2, 2026కు 20 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా మన్రేగాను మొత్తానికి పేరు మార్చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరును మార్చేసి విబ్జీ రామ్జీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ఎండగట్టడానికి మేము పాదయాత్ర చేయబోతా ఉన్నాం. మహాత్మా గాంధీ పరిరక్షణ యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అదే బండ్లపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తామని చెప్పేసి షర్మిల గారు ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి పాదయాత్ర చేయనున్నాను, ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. దాని తాలూకు కరపత్రాలను దాని తాలూకు పోస్టర్లను కూడా విడుదల చేస్తూ ఉన్నాను. ఇలా ఉండాలి పాదయాత్ర అంటే. ఎప్పుడో సంవత్సరం తర్వాత చేసే పాదయాత్ర కోసం ఇప్పటి నుంచి ప్రకటనలు చేయడం ఎందుకు, ప్రచారాలు చేయడం ఎందుకు, ఈ ఆర్భాటాలు ఈ ఆడంబరాలు ఎందుకు అన్నట్లుగా వైఎస్ జగన్ గారిని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏమీ లేదు అన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. మొత్తం మీద మరొకసారి జగన్ పైన నిప్పులే చిమ్మినట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి కూటమి పాలన పైన ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ పైన మాట్లాడాల్సిన, ప్రశ్నించాల్సిన విపక్ష హోదాలో ఉన్న వైఎస్ షర్మిల గారు మరొకసారి జగన్ పైనే విరుచుకుపడతా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన ప్రభుత్వంపైనే విరుచుకుపడతా ఉన్నారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వైఎస్ షర్మిల గారు ఆమె చిత్తశుద్ధులు ఎక్కడ చూపెట్టడం లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే అంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి 2న రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్కు రానున్నట్టు తెలుస్తూ ఉన్నది. దానికోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తన పాదయాత్ర కూడా మొదలు కాబోతుందని తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఇప్పటికైనా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల తన మార్కును చూపిస్తుందా లేదా అని.